నమస్కారం తెలియజేస్తున్నా. నా మాట మీద విలువిచ్చి నా గౌరవంతో నా మీద అభిమానంతో ఇక్కడికి అందరు వచ్చినందుకు చాలా సంతోషం. ఏంటంటే ఈరోజు ఇక్కడ ఏ టాపిక్ ద్వారా రావడం జరిగిందంటే బీసీ సంక్షేమ సంఘం, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కాబట్టి మనమంతా బీసీలం కాబట్టి బీసీల గురించి ఇక్కడికి వచ్చిండ్రు. మీరు బీసీ మీటింగ్ అని వచ్చిండ్రు, కానీ బీసీ మీటింగ్ అంటే ఏంది అనేది ఇక్కడ ఎవరికి తెలియదు. ఏంటంటే బీసీలం అంటే ఐక్యత, మనం అందరం ఒకటే. బీసీలో ఎన్ని కులాలు వర్తిస్తాయి ఫస్ట్ అది మనం తెలుసుకోవాలి. బీసీలల్లో తెలియని వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఎన్ని కులాలు అంటే ఏంది అనేది ఫస్ట్ మనం మహిళలు గ్రహించాలి. అది గ్రహిస్తేనే స్టెప్ బై స్టెప్ తర్వాత మనకి అనేది అర్థమవుతుంది ఏం చేయాలనేసి. ఇప్పుడు మీకు అర్థమయ్యే విషయంలో చెప్పాలంటే మనం మొత్తం రాష్ట్రంలో బీసీలు అనే సంఖ్య 100కి 60% ఉంది. మనదే ఎక్కువ ఉంది, మనదే ఎక్కువ శాతం ఉంది. కానీ మనది ఎక్కడన్నా నడుస్తుందా? ఎక్కడ నడుస్తలేదు. ఇప్పుడు సీఎం గారు ఉన్నారు, సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎవరు? రెడ్డి. ప్రతి ఒక్క క్యాస్ట్లో వాళ్ళే వస్తున్నారు, వాళ్ళదే సాగించుకుంటున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ఏ పోస్ట్ అయినా ఎవరైనా రెడ్డితోనే స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరిది. ఎందుకంటే మన బీసీలది ఎక్కడ కూడా లేదు, ఎక్కడ కూడా ముందుకు పోతలేదు. అందుకే బీసీలందరూ ఐక్యతగా ఉండాలా. ఫస్ట్ ఇప్పుడు వచ్చేయి ఎలక్షన్స్ వస్తున్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, వార్డు మెంబర్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. దాంట్లో ఒక బీసీ అభ్యర్థి నిలబడ్డారంటే ఇప్పుడు మన ఊరుంది, వేరే ఊరు దాకా ఎందుకు, మన జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలో బీసీ మహిళా చైతన్య సదస్సును నిర్వహించాం. ఇందాక ఇప్పుడు మహిళల్లో నెలకొన్నటువంటి సృజనాత్మకతను బయటకు తీసి వారిని ప్రోత్సహించేందుకు మహిళా చైతన్య సదస్సులు జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ధర్మారం గ్రామ కమిటీ ఎన్నికతో పాటు వారి స్థితిగతులపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. బీసీలు ఉన్న పరిస్థితుల్లో ఆశించి కాకుండా శాసించి పదవులు ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మహిళని ఖచ్చితంగా వంటింటికి పరిమితం కాకుండా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్లి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తుతో పాటు ఆర్థిక భవిష్యత్తును కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తూ ఉంది. దాంట్లోనే ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ రాజకీయంగా వాళ్ళు ప్రజలకు సేవ చేసే అవకాశాలు ఉన్న వారు కూడా పరిమితం అయిపోతున్నారు. కాబట్టి వారిని భవిష్యత్తులో రాజకీయాలలో రాణించాలంటే బీసీ సంక్షేమ సంఘం వేదిక